ఇప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్ బెనిఫిషరీ ఉంటే అతను లబ్ధిదారుడు అంటాం మనం. ఎవరైనా ఒక గృహిణికి 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా దక్కుతున్నాయనంటే ఆమెను లబ్ధిదారుగా పరిగణిస్తాం మనం. తన అధికారాన్ని అడ్డుపెట్టి ఆ అధికారం ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడి వేల కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళని లబ్ధిదారుడు కాదు అనాల్సింది, దోపిడీదారుడు అనాలి. ప్రాపర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో అతని ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు చేత పట్టుకొని ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రమేయంతో అతను విచారించడానికి రంగం సిద్ధమవుతూ ఉంది. ఓ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఓ మాజీ మంత్రి జోగి రమేష్, ఓ మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ, ఓ మాజీ ఎంపీ నందిగం సురేష్, ప్రస్తుత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఓ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇట్లాంటి వాళ్ళు ఎందరూ కటకటాల వెనక్కి వెళ్ళారనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక నెక్స్ట్ టోకెన్ జగన్మోహన్ రెడ్డిదే అని అయితే ఇప్పుడు విచారణ జరుగుతున్న తీరు చూస్తే అర్థమవుతుంది. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే. రాజేష్ గారు, మద్యం కుంభకోణం కేసులో అంతిమ లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డిని గుర్తించడానికి ఈడీ నోటీసులు ఇవ్వబోతుంది అన్నట్టు ఒక వార్తా కథనం అయితే వచ్చింది. సో ఇప్పటి వరకు ఉన్న ఈ వార్తలన్నీ అంటే మద్యం కుంభకోణానికి సంబంధించిన ఇవన్నీ చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అని ప్రూవ్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉందంటారు? ఇక్కడ మొట్టమొదట గత కొన్నాళ్లుగా ఈ మద్యం కుంభకోణం విచారణ జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా మీడియాలో చాలా విస్తృతంగా చలామణవుతున్న అంతిమ లబ్ధిదారుడు అనే పదంతో నేను మొట్టమొదటి విభేదిస్తున్నా. ఇప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్ బెనిఫిషరీ ఉంటే అతను లబ్ధిదారుడు అంటాం మనం. ఎవరైనా ఒక గృహిణికి 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా దక్కుతున్నాయనంటే ఆమెను లబ్ధిదారుగా పరిగణిస్తాం మనం. ఎవరైనా ఒక తల్లికి వందనం పేరిట ఆమెకున్న 2 పిల్లలకి ఒక 30,000 రూపాయలు దక్కాయి అనంటే ఆ కుటుంబాన్ని లబ్ధిదారులు అని అంటాం. తన అధికారాన్ని అడ్డుపెట్టి ఆ అధికారం ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడి వేల కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళని లబ్ధిదారుడు కాదు అనాల్సింది, దోపిడీదారుడు అనాలి. నేను చాలా సందర్భాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లైవ్ డిబేట్లోనే ఈ లబ్ధిదారుడు అనే పదంతో నేను డిఫర్ అయ్యా. అంతిమ దోపిడీదారుడు నాడు పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం ద్వారా తనకు ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి అప్పటి వరకు అమల్లో ఉన్న మద్యం పాలసీని తానే మార్పు చేసి ఈ మార్పు చేసిన మద్యం పాలసీ ద్వారా ఒక అవినీతికి తెరలేపాడు, అవినీతిని వ్యవస్థీకృతం చేశాడు. తన ప్రభుత్వంలో కొన్ని విభాగాల్లో తన మనుషులు నియమించి ఈ నియమించే క్రమంలో కూడా అక్కడ జరిగిన ఉల్లంఘనలు, ఇవాళ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైలు పాలైంది ఎవరెవరు? జగన్మోహన్ రెడ్డి పిఏ, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ మాజీ ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజరు, వీళ్ళందరూ మద్యం పాలసీ రూపకల్పనలో భాగస్వాములు అయ్యారు అని చెప్పని బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఏ డిస్టరీస్కి ఎంత క్వాంటిటీ, ఏ బ్రాండు, ఏ రోజు ఏ విధమైన ఆర్డర్లు ఇవ్వాలి అనేది వీళ్ళే నిర్దేశించారు అని చెప్పని, అలా నిర్దేశించినందుకు కిక్ బ్యాక్స్ రూపంలో ఆ పర్టికులర్ బ్రాండు సప్లైకి వాళ్ళకి ఆర్డర్ దక్కినందుకు గాను ఆ పర్టికులర్ డిస్టరీ వీళ్ళకి మామూలు రూపంలో చెల్లింపులు చేసింది అని చెప్పని, ఏ డిస్టరీ ఎంత చెల్లింపులు చేసింది, ఏ డిస్టరీకి ఏ రోజు ఎంతెంత ఆర్డర్లు ప్లేస్ చేయబడినాయి, ఏ డిస్టరీ ఎవరికి చెల్లింపులు చేసింది, ఎవరు క్యాష్ కొరియర్లుగా ఉపయోగపడ్డారు, ఎవరు క్యాష్ హ్యాండ్లర్లుగా ఉపయోగపడ్డారు, ఎవరు క్యాష్ని ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు క్యాష్ని స్టోర్ చేశారు, ఎవరు క్యాష్ని వైసీపీ అభ్యర్థులకు డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈ క్రమం మొత్తాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఇప్పటికీ చాలామందిని అరెస్టులు చేసింది. చాలామంది సంపాదించిన ఆస్తుల్ని వెలుగులోకి తీసుకొచ్చింది. వందలాది కిలోల బంగారం కొనుగోళ్లు చేతులు మారిన తీరుని వెలుగులోకి తెచ్చింది. ఇటువంటి క్రమంలో ఎవరో ముఖ్యమంత్రి పిఏ, ఎవరో ముఖ్యమంత్రి ఓఎస్డి, ఎవరో ముఖ్యమంత్రి తన ప్రభుత్వంలో నియమించబడ్డ ఐటీ అడ్వైజరు, వీళ్ళందరి ప్రమేయమే నిర్ధారణ అవుతూ ఉన్నప్పుడు అసలు పాలసీ రూపకల్పన చేసి 5 సంవత్సరాలు అమలు చేసిన నాటి ముఖ్యమంత్రి ప్రమేయం ఇక్కడ అసలు అతనికి తెలియకుండా జరిగింది అంటావా? ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు ప్రాంతంలో కూర్చొని చర్చించి రూపకల్పన చేసిన పాలసీని నీ ప్రభుత్వం ద్వారా నీ క్యాబినెట్ ఎలా ఆమోదింపజేసింది? ఇవాళ సహజంగా ఒక ప్రభుత్వం ఒక విభాగంలో ఒక కొత్త పాలసీని అడాప్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సచివాలయంలో ఆ మంత్రిత్వ శాఖలో అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడ మంత్రి దగ్గర మొట్టమొదటిగా ప్రాథమిక చర్చ జరిగి అదొక డ్రాఫ్ట్ పాలసీ రూపంలో క్యాబినెట్కి వచ్చి క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ ఆమోదించిన తర్వాత దాన్ని అసెంబ్లీకి తీసుకొచ్చి అసెంబ్లీలో శాసనసభ్యుల మధ్య బిల్లు రూపంలో చర్చింపజేసి శాసనసభ ఆమోదం పొందిన తర్వాత చట్ట రూపంలో వెలుగులోకి వస్తుంది. ఇంత ప్రక్రియ జరగాల్సి ఉన్నది సచివాలయానికి సంబంధం లేకుండా, ఆ శాఖ మంత్రి ప్రమేయం లేకుండా ఒక వైసీపీ రాజ్యసభ సభ్యుడు
ఒక వైసీపీ ఎంపీ, ఒక డిస్టిలరీ యజమాని. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రభుత్వానికి వెండార్గా ఉన్న డిస్టిలరీ యజమానులు ప్రభుత్వ పాలసీ రూపకల్పనలో భాగస్వాములు కాకూడదు. కానీ సజ్జల శ్రీధర్ రెడ్డి డిస్టిలరీ యజమానిగా ఉండి అతను పాలసీ రూపకల్పనలో చర్చల్లో అతను పాల్గొన్నాడు. వీళ్ళందరూ అరెస్టులై జైల్లో ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఇంకో కీలకమైన అంశం ఏంటి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అతని ప్రమేయం గురించి ఛార్జ్షీట్లో మెన్షన్ అయింది ఏంటి? వైసీపీ అభ్యర్థులకి ఈ డబ్బు పంపిణీ చేశాడు అని చెప్పని. వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేసింది జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి బీఫామ్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు ఎన్నికలే ఎక్కితే ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాటించాడు. కాబట్టి వీళ్ళందరి ప్రమేయం నిర్ధారణ చేస్తూ వీళ్ళందరి ప్రమేయం ఎంతెంత డబ్బు ఎవరెవరికి చేతులు మారింది అనేది నిర్ధారణ చేసి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంత మనీ లాండరింగ్ జరిగింది, ఎంత విదేశాలకు తరలించబడింది, ఎవరు ఏ రోజు ఎంత డబ్బు ఎవరి ద్వారా చేతులు మార్చుకున్నారు అని స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ చేసి నేడు జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ ప్రమేయం కూడా ఒక ముఖ్యమంత్రి పిఏగా ఉన్న వ్యక్తే 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు అని అంటే ఒక ముఖ్యమంత్రి పిఏగా పనిచేసిన వ్యక్తికే ఇవాళ బోలెడు మంది బినామీలుగా స్పష్టం అవుతున్నారు అని అంటే ముఖ్యమంత్రి పిఏగా పనిచేసిన వ్యక్తే అధికార దుర్వినియోగానికి పాల్పడి వ్యవస్థలను దుర్వినియోగం చేసి చాలామంది ఆస్తులు కబ్జా చేయగలిగాడు అని అంటే ఇవాళ అసలు సిసల దోపిడీదారుడైన ముఖ్యమంత్రి ప్రమేయం ఎప్పటికీ నిర్ధారణ అవుద్ది అని చెప్పి వాళ్ళ పౌర సమాజం నుంచి కూడా పదే ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. వీటికన్నిటికీ సమాధానం చెప్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా జరిగిన మనీ ట్రైల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఎవరి నుంచి ఎవరికి ఏ రూపంలో ఎక్కడికి ఏ కంపెనీకి ఎంత డబ్బు చేరింది, ఎవరెవరు ఏ పాత్ర పోషించారనేది ఇప్పటిదాకా జరుపుతున్న విచారణ క్రమం అంతిమంగా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టుద్దా అని చెప్పని ఈరోజు దాకా ఎదురు చూస్తున్న సందర్భంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నేడు జగన్మోహన్ రెడ్డికి సమన్లు వెళ్ళబోతున్నట్టుగా మనం వార్తలు వింటూ ఉన్నాం. మనం ఎప్పుడూ ఒక పాట విన్నాం, నీ పాపం పండెను నేడు నీ భర్త చూడు అని చెప్పని. ఇప్పటి వరకు అధికారం, అహంకారం, కండకావరంతో వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయి కదా, ప్రజలిచ్చిన మ్యాండేట్ని అడ్డం పెట్టుకొని ఈ అధికారాన్ని నా ఆస్తుల పెంపుదలకే వినియోగించుకుంటా, ఈ డబ్బుని అడ్డు పెట్టుకొని వ్యవస్థలను గుప్పెడబడతా అని చెప్పనే బరితెగింపుతో వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి పాపం కూడా పండే టైం దగ్గరకు వచ్చింది. పౌర సమాజం నుంచి మా పార్టీని పదే ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు చిన్నవాళ్ళందరినీ విచారిస్తున్నారు, అంతిమ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు మీరు విచారిస్తారు అని చెప్పని. ఇవాళ శంకులో పోస్తే కానీ తీర్థం కాదు అన్నట్టుగా ప్రాపర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో అతని ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు చేత పట్టుకొని ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రమేయంతో అతను విచారించడానికి రంగం సిద్ధమవుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి జగన్మోహన్ రెడ్డికి చాలా పాత చుట్టకం ఉంది. ఎప్పుడో 2011 నాడు నమోదైన అక్రమాస్తుల కేసుల్లోనే నాడు వాళ్ళ నాయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని క్విట్ ప్రోకా ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడు అని చెప్పని, ఎన్ని వేల కోట్ల రూపాయల అతని ఆస్తులు ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తులో ఉన్నాయి కూడా మనకందరికీ తెలుసు. కాబట్టి దశాబ్ద కాలం పైగా ఆ కేసుల విచారణ వేగం పుంజుకోకుండా అతను అడ్డుకుంటూ వస్తున్నాడు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరి పాపం అయినా ఒక పండే టైం వస్తుంది. అలా పండిన రోజున ఎవరి కుప్పిగంతులు పిలిమొగ్గలు ఎల్లకాలం సాగవు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి ఒక హానీమూన్ పీరియడ్ నడిచింది. తన మీద కేసులు నమోదైనా ప్రజలు పరిగణలోకి తీసుకోలేదు, తనకు అధికారం కట్టబెట్టారు. కానీ ఒక్కసారి పాలకుడికి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంత విశృంఖలత్వాన్ని అతను ప్రదర్శిస్తుంటాడు, ఎంతటి బరితెగింపు అవినీతికి అతను పాల్పడతాడు అనేది 5 సంవత్సరాల పాటు ప్రజలకు ఒక స్పష్టత వచ్చిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చారు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని భరించడానికి సహించడానికి పౌర సమాజం సిద్ధంగా లేదు అని చెప్పనే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని తీర్పు ప్రజల వైపు నుంచి ఇచ్చేశారు. కాబట్టి ఇవాళ ఇక్కడ ప్రజలను కూడా ఆక్షేపించడానికి ఏం లేదు. ఇక్కడ పూర్తి బాధ్యత మా మీదే ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాలు సేకరించే క్రమంలో కొంత కాలయాపన జరిగింది. ఇవాళ ఈడీ దగ్గర పూర్తి స్పష్టతతో కూడిన సమాచారం ఉంది. 100% జగన్మోహన్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ ఆర్థిక అరాచకాలకి ఒక లాజికల్ కంక్లూషను పలకబోతున్నామనేది వాస్తవం. అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మీరు అన్నట్టు దశాబ్ద కాలంగా ఉన్న ఆ కేసులకే ఇంతవరకు ఏ శిక్షలు లేవు. మరి ఇప్పుడు ఈడీ విచారణ స్టార్ట్ చేస్తే ఇంకెప్పుడు పడచ్చు అంటారు? మీరు అన్నట్టు ప్రజానీకం అయితే నిజంగానే ఎదురు చూస్తుంది. ఇంత కుంభకోణాలు చేసిన వాళ్ళకి ఒక్క శిక్ష అయినా పడకపోతుంది, అసలు ఏం పడుతుంది అన్నట్టు. సో ఆ టైం ఎప్పుడు వస్తుంది అంటారు? మేబీ చాలా షార్ట్ స్పాన్లోనే. అంటే నేను అది రేపు జరుగుతుందో ఎల్లుండి జరుగుతుందని నేనైతే చెప్పలేను. కానీ ఇవాళ చూస్తూ ఉండగానే 2 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ హయాంలో కీలక స్థానాల్లో పనిచేసిన చాలామంది చాలా సీనియర్ నాయకులు, ఓ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఓ మాజీ మంత్రి జోగి రమేష్, ఓ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఓ మాజీ ఎంపీ నందిగం సురేష్, ప్రస్తుత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఓ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,
ఇట్లాంటి వాళ్ళు ఎందరూ కటకటాల వెనక్కి వెళ్ళారనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక నెక్స్ట్ టోకెన్ జగన్మోహన్ రెడ్డిదే అని అయితే ఇప్పుడు విచారణ జరుగుతున్న తీరు చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.